Matthew's Gospel, chapter 24, verses 3, 4, 5. 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేమి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడనూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మన ధారావాహికలో ఇది 3వ వర్తమానం. మొదట్లో మనము కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేశాం. దాదాపు 1 సంవత్సరమున్నర కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేశాం. 35-40 వర్తమానాలు కొండ మీద ప్రసంగంలో చేయడం జరిగింది. తర్వాత ఇది ఒలీవ కొండ ప్రసంగం. మొదట్లో మనం తెలుసుకున్నాము కదా, యేసు ప్రభు 3 సుదీర్ఘమైన ప్రసంగాలు చేశారు. అంటే 3 ప్రసంగాలని కాదు, అంటే ఎక్కువసేపు ప్రసంగించినవి 3 ప్రసంగాలు. ఒకటి కొండ మీద ప్రసంగం, సర్మన్ ఆన్ ద మౌంట్ అంటాం. రెండవది మేడగది ప్రసంగం, అప్పర్ రూమ్ సర్మన్ అంటాం. మూడవది ఒలీవ కొండ ప్రసంగం, ఆలివేట్ డిస్కోర్స్ అని అంటాం. యేసు ప్రభు 3 సుదీర్ఘమైన ప్రసంగాలు చేశారు. ఈ 3 ప్రసంగాల్లో ఉన్న విశేషం ఏమిటంటే, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము గురించి ఆయన బోధించారు. కొండ మీద ప్రసంగము దేవుని రాజ్యం గురించే, అలాగే మేడగది ప్రసంగము దేవుని రాజ్యం గురించే, అలాగే ఇప్పుడు ఈ ఒలీవ కొండ ప్రసంగము దేవుని రాజ్యం గురించే బోధించారు. అయితే మనము మేడగది ప్రసంగాన్ని ధ్యానం చేయడం లేదు, కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేసాం సంవత్సరంన్నరకు పైగా. ఇప్పుడు ఒలీవ కొండ ప్రసంగాన్ని ధ్యానం చేస్తున్నాం. దీంట్లో కనీసం ఒక 25 వర్తమానాలు మీకు చెప్తాను. ఇది 3వ వర్తమానం. ఈ కొండ మీద, ఈ ఒలీవ కొండ ప్రసంగము శిష్యులు అడిగిన ప్రశ్నకు ప్రభు చెప్తున్నాడు. శిష్యులు 3 ప్రశ్నలు వేశారు యేసు ప్రభుని. 3వ వచనంలో చూసాం కదా, ఇవి ఎప్పుడు జరుగును? నెంబర్ 1. నెంబర్ 2, నీ రాకడికి సూచనలు ఏమిటి? నెంబర్ 3, యుగ సమాప్తికి సూచనలేమి? 3 ప్రశ్నలు వేశారు. మొదటి ప్రశ్న గురించి మనం ఇప్పటికే ధ్యానం చేశాము. ఇవి ఎప్పుడు జరుగును అంటే, ఈ మందిరము, యెరూషలేములో ఉన్న దేవాలయము రాయి మీద ఒకటైనను, రాతి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండక పడద్రోయబడును అన్నది ఆయన చెప్పారు. ఇది ఎప్పుడు జరుగును అని వాళ్ళు అడిగారు. అది జరిగిపోయింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి కాలంలో యెరూషలేములో దేవాలయం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఈ రోజున యెరూషలేములో దేవాలయం ఏమీ లేదు. ఆ దేవాలయం స్థానంలో ఒక మసీదు ఉంది, డోమ్ ఆఫ్ రాక్ అంటాం. అయితే 2వ ప్రశ్నకు యేసు ప్రభు సమాధానం చెప్పాలి. ఏమిటంటే 2వ ప్రశ్న, నీ రాకడకు సూచనలు ఏమిటి? 3వ ప్రశ్న, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? ఈ 2 ప్రశ్నలు కలిపే ఉంటాయి. ఆయన రాకడ, ఆ యుగ సమాప్తి అనేది కలిసే ఉంటాయని చెప్తున్నాను. ఆయన రాకడలో 2 భాగాలు ఉంటాయి. నెమ్మదిగా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. రికార్డ్ అవుతుంది కాబట్టి చాలామంది ఈ మెసేజెస్లు వింటున్నారు, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నారు. రాకడలో 2 భాగాలు ఉన్నాయి. దేర్ ఆర్ 2 stages ఇన్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రాకడలో మొదటి భాగము సంఘము ఎత్తబడుట, ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్. రాకడలో 2వ భాగము మధ్యాకాశము నుంచి యేసు ప్రభు భూమి మీదకి వచ్చుట. రాకడలో మొదటి భాగము సంఘం ఎత్తబడుతుంది. మధ్యాకాశములో ప్రభువు సంఘము ఉంటారు. భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతుంది. భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలంలో 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చివరి వరకు అప్పుడు జరుగుతాయి. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 ఏండ్లు శ్రమల కాలం జరుగుతుంది, లేక మహాశ్రమల కాలం కూడా అంటాం. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం అంటాం, ట్రిబులేషన్ అంటాం. చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం అంటాం, గ్రేట్ ట్రిబులేషన్ అంటాం. ఈ 7 సంవత్సరాలు సంఘము మధ్యాకాశంలో ప్రభువుతో ఆ వివాహ మహోత్సవంలో పాల్గొంటుంది. 7 years గ్రేట్ ఫీస్ట్ along with Jesus Christ and saints of God in the mid of the year అంటాం. మధ్యాకాశంలో పరిశుద్ధులు, సంఘము, యేసు ప్రభు, దేవదూతలు అందరూ కలిసి వివాహ మహోత్సవంలో మధ్యాకాశంలో జరుగుతూ ఉంటే భూమి
గందరగోళంతో నింపబడి ఉంటుంది. భూమి మీద భయంకరమైన శ్రమలు, దేవుడు శిక్షలు కురిపిస్తూ ఉంటాడు. అవే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి దరిదాపు 19వ అధ్యాయం మధ్య వరకు, చివరి వరకు జరుగుతూ ఉంటాయి. 7+7+7 అంటాం కదా, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. సరే, అవన్నీ మనకు సంబంధించినవి కాదని మనం తెలుసుకున్నాం. ఒకసారి సంఘం ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడిన వాళ్ళకి ఏదో జరుగుతుంది. ఆ విషయాలు మనకు అవసరం లేదు, తెలుసుకోవడం అవసరం ఉంది, కానీ వాటి గురించి అంత ఆసక్తి మనకు అవసరం లేదు అంటాను. ఎందుకంటే మనం ఇక్కడ ఉండం, సంఘంగా మధ్యాకాశంలోనికి ప్రవేశిస్తాం. విడవబడిన వాళ్ళు భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలంగా ఉంటారు. అయితే మనకెందుకు దేవుడు రాయించాడంటే ప్రకటన గ్రంథంలో ఎంత భయంకరమైన శ్రమలు ఉంటాయి కాబట్టి, శ్రమలకు ముందే, సంఘం ఎత్తబడక ముందే యేసు ప్రభుని నమ్ముకోండి. సంఘం ఎత్తబడక ముందే రక్షణ అనుభవం పొందండి. ఏదో ఒక రోజున సంఘం ఎత్తబడుతుంది. ఈ ప్రపంచంలో 2 సంఘటనలు ఏదో ఒక రోజున సంభవిస్తాయి. ఒకటి మనిషి మరణమైనా సంభవిస్తుంది, రెండోది సంఘమైనా ఎత్తబడుతుంది. ఈ 2 ఎప్పుడు జరుగుతాయి ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో, సంఘం మధ్యాకాశంలోనికి ఎప్పుడు కొనుపోబడుతుందో ఎవరికి తెలియదు. ఐ డోంట్ నో, యూ డోంట్ నో, నోబడీ నోస్ ఇన్ ద వరల్డ్. అలాగే మనిషి మరణం ఎప్పుడు వస్తుందో కూడా ప్రపంచంలో ఎవరికి తెలియదు. మరణమైనా వస్తుంది, సంఘమైనా ఎత్తబడుతుంది. ఈ 2 ఎప్పుడు జరుగుతాయో ఎవరికి తెలియదు. టైం ఇప్పుడుంది. అందుకని రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు ఎంతో భయంతో, భక్తితో మన రక్షణ ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. ఈ 2 జరుగుతాయి. ఒకవేళ సంఘం ఎత్తబడడం ఆలస్యమైంది అనుకోండి, మరణమైనా వస్తుంది కదా, ఏదో ఒకటి జరగబోతుంది. అయితే ప్రభు ఆ సంఘం ఎత్తబడడం దాని గురించి, ఆ యుగ సమాప్తి గురించి 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో చాలా విషయాలు రాయించాడు. గతించిన వారు మీకు చెప్పడం జరిగింది. ఆయన రాకడ వేరే, యుగ సమాప్తి వేరే. రాకడలో 2 భాగాలు ఉన్నాయని చెప్పాను. మొదటిది సంఘం ఎత్తబడ్డము, తర్వాత 7 ఏండ్ల శ్రమల తర్వాత మధ్యాకాశం నుంచి ప్రభు భూమి మీదకి ఒలీవ కొండ మీద ఆయన పాదాలు మోపడం. ఇది రాకడ. 7 ఏండ్ల శ్రమల తర్వాత ఏం జరుగుతుంది? 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. 1000 years reign అంటాం. 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత మళ్ళీ దేవుడు అపవాదిని కొంత విడిపిస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఆ తర్వాత యుగ సమాప్తి జరుగుతుంది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి వస్తుంది. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగవలసి ఉన్నాయి. ఒక మాట మీరందరూ అర్థం చేసుకోవాలి. రక్షణ ప్రణాళికలో కొన్ని జరిగినవి, కొన్ని జరగలేదు. రక్షణ ప్రణాళికలో దేవుడు కుమారుడు శరీరధారిగా భూమి మీదకి రావడం జరిగిపోయింది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు, శిలువలో మరణించాడు, పునరుద్ధరణయ్యాడు, 40 దినాల తర్వాత పరలోకానికి ఆరోహణం అయిపోయాడు, 50 దినాల సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘం స్థాపించబడి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది. రక్షణలో కొంత అయిపోయింది, కానీ రక్షణలో ఇంకా జరగవలసింది ఏంటో చెప్పమంటారా? ఆయన రావాలి, తన సంఘాన్ని తీసుకుని వెళ్ళాలి, 7 ఏండ్ల శ్రమలకు జరగాలి, 1000 ఏండ్ల పరిపాలన జరగాలి. ఇవన్నీ ఉన్నాయి. సో రక్షణ కార్యక్రమం అంటే దీన్నే ఏమంటామంటే ది రిడెంప్షన్ ప్లాన్ ఆఫ్ గాడ్ అంటాం. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఇంకా సంపూర్తి కాలేదు. రక్షణ ప్రణాళిక పూర్తిగా 100% ఎప్పుడు సంపూర్తి అవుతుందంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఇంక ఇవన్నీ మిగిలిపోయినవి, ఇవన్నీ జరగాలి. ఇవి జరుగుతాయి. జరగడానికి ఈ ప్రపంచం సిద్ధంగా ఉంది. జరగడానికి ఈ ప్రపంచం అంతా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంఘటన, ప్రతి ఈవెంట్ కూడా ఆ రక్షణ ప్రణాళికలో, దేవుని యొక్క నిత్యత్వపు రక్షణ ప్రణాళిక. మళ్ళీ ఈ మాటని మిస్అండర్స్టాండ్ చేసుకోండి. ఏంటి రక్షణ ప్రణాళిక అవ్వలేదు అంటున్నారేంటి అన్నారు. అవ్వలేదు అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి తిరిగి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి స్థాపించే వరకు ఇదంతా కలిపి రక్షణ ప్రణాళిక. ఇదంతా కలిపి రక్షణ ప్రణాళిక. కేవలం ఆయన వచ్చి శిలువలో మరణించి పునరుద్ధానం చెంది పరలోకానికి వెళ్ళిపోవడమే రక్షణ ప్రణాళిక కాదు. దట్ వాజ్ 50% ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్ ప్లాన్. ఇంకా 50% మిగిలింది. అది జరగాలి. అది జరగడానికి ఈ ప్రపంచం సిద్ధపడుతుంది. అందుకని ఇంకా బోల్డ్ ఉంది. ఆయన చిత్తం ఇంకా నెరవేర్చడానికి జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి. ఈ ప్రపంచం సిద్ధపడుతుంది, సంఘం సిద్ధపడుతుంది, విశ్వాసిగా, పెండ్లి కుమార్తెగా మనం కూడా సిద్ధపడుతున్నాం. ఒకరోజు నీ భూమి, ప్రపంచం అంతా అంతమైపోతుంది మనకు తెలుసు. అయితే ఒకటి
ఇదంతా భవిష్యత్తు అనుకుంటే ఇప్పుడు ఆయన రాకడకు సూచనలు తెలియజేస్తూ, రాకడంటే సంఘం ఎత్తబడ్డము, తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలము, తర్వాత మధ్యాకాశం కిందకి రావడం, ఇదంతా కలిపి రాకడంటాము. కాబట్టి సూచనలు తెలియజేస్తున్నాడు, సైన్స్ అని అంటాం. ఈ సూచనలు తెలియజేస్తూ మొట్టమొదటి సూచన చెప్తున్నాడు. ఈ రోజున ఒక సూచన గురించే నేను మాట్లాడతాను. మొదటి సూచన, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. సో మొట్టమొదటి సూచన, రాకడకు మొట్టమొదటి సూచన. రాకడంటే మళ్ళీ ఒకసారి పదే మీకు జ్ఞాపకం చేస్తున్నా. రాకడంటే సంఘం ఎత్తబడాలి, తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం జరగాలి, తర్వాత ప్రభువు సంఘము భూమి మీదకి వస్తారు, 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. ఇది జరగక ముందు ఈ ప్రపంచం ఏమవ్వాలంటే మోసము గుండా వెళ్తాది. ద వరల్డ్ పాసెస్ త్రూ డిసెప్షన్ అని అంటాం. ఈ ప్రపంచం మోసం గుండా వెళ్తాది. ప్రభు అంటున్నాడు కదా, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం. అంటే మోసం జరుగుతుంది. యేసు రాకడకు ముందు జరిగేది ఏమిటంటే సూచన, మోసం జరుగుతుంది. యుద్ధాలు అనలేదు, యుద్ధాల తర్వాత వస్తాయి. తర్వాత మీరు 5-6 వచనంలో చూస్తే యుద్ధములు గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. తర్వాత ఏమొస్తుంది, 7వ వచనంలో జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది. 8వ వచనంలో కరువులు, ఇవన్నీ వస్తాయి. కానీ వీటన్నిటికంటే ముందు ముఖ్యమైనది నెంబర్ 1 ఏమిటంటే మోసం. దేవుని పేరట మోసం జరుగుతుంది అని అన్నాడా. అందుకని ఆయన రాకడకు ముఖ్యమైన సూచన ఏమిటంటే మోసం. సరే, మోసం ఏ రకమైన మోసం? చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఏ రకమైన మోసం అంటే నా పేరిటే మోసం జరుగుతుంది అంటున్నాడు. మొట్టమొదటి డిసెప్షన్ అన్నాడు. రెండవది డిసెప్షన్ ఇన్ మై నేమ్ అంటున్నాడు. మోసం జరుగుతుంది. ఏదో పాల్లో నీళ్లు కలపడం మోసం, అది జరుగుతూనే ఉంది. ఇక బట్టల దగ్గర మోసము, వస్తువుల దగ్గర మోసము, కరెన్సీ నోట్ల దగ్గర మోసము, కూరగాయల దగ్గర మోసము, షాపింగ్లో మోసము, పెళ్ళిళ్ళలో మోసము, విందుల్లో మోసము, రెస్టారెంట్లో మోసము. ఈ మోసాలన్నీ జరుగుతున్నాయి. కానీ ఈయన చెప్పే మోసం వేరే. ఈ మోసము నా పేరిట జరుగుతుంది. ఇన్ మై నేమ్ యూ విల్ బి డిసీవ్డ్. ఈ మోసం నా పేరిటే జరుగుతుంది. అదేంటిది? దీన్ని ఏమంటామంటే ఆత్మ సంబంధమైన మోసం. ఇట్ ఈస్ ఎ రిలీజియస్ డిసెప్షన్ అని అంటాం. ఇది మతపరమైన మోసం, ఇది ఆత్మ సంబంధమైన మోసం. అందుకని మీరు జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. 5 విషయాలు చెప్తాను. 5 విషయాలు మీకు చెప్పి 5 విషయాల్లో ఒక విషయాన్ని మీకు వివరిస్తాను. ఈ ప్రభువు చెప్తున్న మాటలో ఎవరు మోసం చేసేవాళ్ళు నెంబర్ 1 మనం తెలుసుకోవాలి. నెంబర్ 2, వాళ్ళు మోసం ఎలా చేస్తారో తెలుసుకోవాలి. నెంబర్ 3, వారు మోసములో ఎంతమంది పడిపోతారో తెలుసుకోవాలి. నెంబర్ 4, వారు మోసం ద్వారా ప్రజలకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నెంబర్ 5, మోసములో మనం ఎలా స్పందించాలో తెలుసుకోవాలి. చాలా విషయాలు నెమ్మదిగా మళ్ళీ చెప్పమంటారా? మొదటిది, మోసం చేసేవాళ్ళు ఎవరు? నెంబర్ 1, హూ ఆర్ దే. రెండవది, వాళ్ళు ఏ విషయంలో మోసం చేస్తారు? ఇన్ వాట్ వే దే డిసీవ్ us. ఏ విషయంలో వాళ్ళు మోసం చేస్తారు? మూడవది, వారు మోసములో ఎవరు పడతారు? మూడవది, వారు మోసములో ఎవరు పడతారు? నాలుగవది, మోసములో పడిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుంది? నాలుగవది, మోసములో పడిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుంది? నాలుగవది. ఐదవది, ఇంత మోసం జరుగుతూ ఉంటే మనం ఏం చెయ్యాలి? 5 విషయాలు. ఈ 5 విషయాలు ముందు వాటి గురించి చెప్తాను. మనల్ని మోసం చేసేది ఎవరు అంటే అక్కడే ప్రభు అంటున్నాడు కదా 5వ వచనంలో, నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరిచెదరు. మోసం చేసేవాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు పేరటే వస్తారు. ఈ యేసుక్రీస్తు పేరట వచ్చేవాళ్ళు ఎవరో చెప్పమంటారా? క్రీస్తు విరోధులు, దుర్బోధకులు, అబద్ధ బోధకులు, క్రీస్తు విరోధులు అని బైబిల్లో చెప్పారు. నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసం చేస్తారు. ఏ పేర్లతో వస్తారు వాళ్ళు? క్రీస్తు విరోధులుగా వస్తారు, దుర్బోధకులుగా వస్తారు, అబద్ధ బోధకులుగా వస్తారు, అబద్ధపు సేవకులుగా వస్తారు.
వీరి పేర్లు ఎలా ఉన్నాయో చూడండి. 2 కొరింథీ 11 అధ్యాయం 26 వచనం. ఈ మోసం చేసే వాళ్ళకి వాక్యము పెట్టిన టైటిల్స్, ఈ మోసం చేసే వాళ్ళకి వాక్యం పెట్టిన టైటిల్స్ 2 కొరింథీ 11:26 చదవండి అమ్మా. అనేక పర్యాయములు నదుల వలనైనను ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, స్వజనుల ఆపదలోను, అన్య జనుల వలన ఆపదల్లోను, పట్టణముల ఆపదలు, అరణ్యముల ఆపదలు, సముద్రముల ఆపదలు. వీరికి దేవుడు పెట్టిన మొదటి పేరు ఏంటంటే కపట సహోదరులు, ఫాల్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కపట సహోదరులు. చర్చస్లో లేరా కపట సహోదరులు? కపట సహోదరులు లేరా సంఘాల్లో? మన సంఘంలో ఉండకపోవచ్చేమో. క్రైస్తవత్వములో కపట సహోదరులు ఉన్నారు. కపటము అంటే మోసం చేసేవాళ్ళు. కపటము అంటే వేషధారులు. కపట సహోదరుల ద్వారా అపోస్తలుడైన పౌలు ఏమైపోయాడంట? మోసపోయాడంట. కపట సహోదరుల ద్వారా నేను ఆపదల్లో ఉన్నాను అంటాడు. సముద్రముల ఆపదలో ఉన్నాడు, అరణ్యముల ఆపదలో ఉన్నాడు, పట్టణముల ఆపదలు ఉన్నాడు, అన్యజనుల వల్ల ఆపదలు ఉన్నాడు, స్వజనులు యూదుల వల్ల ఆపద. ఈ ఆపదలన్నీ వేరే. కపట సహోదరుల వల్ల ఆపద అంటే యేసు ప్రభు నమ్మిన వాళ్ళు పౌలు మోసం చేశారు. చాలా విచిత్రం. క్రైస్తవత్వములో మొదటి మోసం ఎక్కడ జరుగుతుందంటే కపట సహోదరుల ద్వారానే మోసం జరుగుతుంది. యేసు ప్రభుని నమ్మామంటాం, బ్రదర్ అంటారు, సిస్టర్ అంటారు, వాళ్ళే మరొకళ్ళు ఏం చేస్తారు? మోసం చేస్తారు. కపట సహోదరులు వారికి ఉన్న పేరు. రెండవది చూడండి, అది 2 కొరింథీ 11:13 కూడా చదవండి అమ్మా. 2 కొరింథియన్స్ 11:13. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారయుండి దొంగ అపోస్తులు. రెండవది మోసగాండ్రగు పనివారు. రెండవది మోసం ఎలా జరుగుతుందంటే కపట సహోదరులు. రెండవది అబద్ధపు అపోస్తులు. అబద్ధపు అపోస్తులు. 11 అధ్యాయము 13 వచనం మనం చూస్తాం. ఇక 3వది చూస్తే మనము ఎవరు ఈ మోసం చేసేవాళ్ళు అంటే 2 పేతురు 2 అధ్యాయము 1 వచనం. 2 పేతురు 2 అధ్యాయం 1 వచనం. మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పాం కదా. కపట సహోదరులు ఉన్నారు, అబద్ధపు ప్రవక్తులు ఉన్నారు, అబద్ధపు బోధకులు ఉన్నారు. 2 పేతురు 2 అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉన్నారు. వీరికి ఉన్న మరొక బిరుదు ఏంటంటే అబద్ధ బోధకులు. నేనేం చెప్తున్నాను మీకు? మోసం చేసేవారికి ఉండే బిరుదులు ఇస్తున్నాను. మోసం చేసేవారికి ఉన్న మొదటి బిరుదు ఏమిటి? కపట సహోదరులు. మోసం చేసేవారికి ఉన్న రెండో బిరుదు ఏమిటి? అబద్ధపు అపోస్తులు. మోసం చేసేవారికి 3వ బిరుదు ఏమిటి? అబద్ధపు బోధకులు. 2 పేతురు 2 అధ్యాయం అబద్ధ బోధకులు. 4వది మోసం చేసేవారికి 4వ బిరుదు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 1 తిమోతి 4:2. అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారే. ఏమమ్మా? వివాహములను నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసుల. అక్కడ మనం 1 తిమోతి 4:2 ఏం చూస్తామంటే వాళ్ళు అబద్ధములు చెప్పేవాళ్ళు. అబద్ధములు చెప్పేవాళ్ళు. 1 తిమోతి 4:2 ప్రకారం అబద్ధం చెప్పేవాళ్ళు. అదంతా పెద్ద వచనంగా ఉంది. అబద్ధములు చెప్పేవాళ్ళు, అబద్ధికులు. అందుకని మోసం చేసేవారికి దేవుడు ఇస్తున్న మరొక బిరుదు ఏమిటంటే అబద్ధికులు. ఇక 5వ బిరుదు కూడా చెప్తాను. మత్తయి సువార్త 24:24 చదవండి. మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకే గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనిపించ. 5వ బిరుదు ఏమిటంటే అబద్ధపు క్రీస్తులు. ఇప్పుడు మోసం చేసేవారు ఎవరో చెప్పండి? కపట సహోదరులు. రెండవది అబద్ధపు అపోస్తులు. 3వది అబద్ధపు బోధకులు. 4వది అబద్ధికులు. 5వది అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు.
అబద్ధపు క్రీస్తులు, ఇవన్నీ రకరకాల పేర్లు. మరొక పేరు కూడా చెప్తాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము కూడా అక్కడ కొన్ని పేర్లు మనం చూస్తాం. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే పనిచేస్తున్నారంటాడు. వారికి ఏమని పేరు పెట్టచ్చు అంటే ధర్మ విరోధులు. వారికి ఏం పేరు పెట్టచ్చు? ధర్మ విరోధులు. ధర్మ విరోధులు అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? అంటే సత్య విరోధులు. ధర్మ విరోధులు అంటే సత్య విరోధులు. సత్య విరోధులు అంటే సత్యానికి భిన్నమైన బోధలు చేసేవాళ్ళు. సత్య విరోధులు, ధర్మ విరోధులు. తర్వాత 3వ వచనం చూడండి. అదే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము, భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుగు. తర్వాత 7వది ఏంటి? నాశన పాత్రుడు. నాశన పాత్రుడు. ఎన్ని పేర్లు ఉన్నాయా? ధర్మ విరోధులు, నాశన పాత్రులు. తర్వాత 3వ వచనంలో పాప పురుషుడు. పాప పురుషుడు. సరే, ఇవన్నీ సాతానుడికి వర్తిస్తాయి. సాతానుకు సంబంధించిన వాళ్ళకి కూడా ఈ బిరుదులు వర్తిస్తాయి. ధర్మ విరోధి సాతానుడే, సాతాను అనుచరులే. పాప పురుషుడు సాతానుడే, సాతాను అనుచరులే. ఇంకా నాశన పాత్రుడు సాతానుడే, సాతాను అనుచరులు. రకరకాల టైటిల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మోసము చేస్తారు. సో యేసుప్రభు అంటున్నాడు కదా, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. ఈ మోసం చేసే వరకు ఉన్న బిరుదులు దరిదాపు 7, 8 చెప్పడం జరిగింది. రకరకాల పేర్లు, టైటిల్స్ దేవుడిచ్చాడు. రెండవది, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువే చెప్తున్నాడు, వాళ్ళు వచ్చి మోసము చేస్తారు. వాళ్ళు వచ్చి మోసం చేస్తారు. ఏమని మోసం చేస్తారు? నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. కొంతమంది వచ్చారు. ఇంతకుముందు మన బ్రిడ్జి దగ్గరే ఒక ఆయన బోర్డు ఉండేది, ఇప్పుడు లేదు కానీ, హైందువులు ఎదురు చూస్తున్న వాడు నేనే, ముస్లిములు ఎదురు చూస్తున్న వాడు నేనే, క్రైస్తవులు ఎదురు చూస్తున్న వాడు నేనే. కింద ఎవరి పేరు ఉంటుంది? ఎవరి పేరు? ఎవరు? లహరి కృష్ణ. మీకు తెలుసా లహరి కృష్ణ చెన్నైలో మంచి క్రిస్టియన్ బిలీవర్. లహరి కృష్ణ ఆయన 1970 ఆ కాలంలో దేవుని చేత అద్భుతంగా వాడబడినవాడు. ఆయన పేరు లహరి కృష్ణ అని ఇప్పుడు పెట్టారు, కానీ ఒకప్పుడు ఆయనకి క్రిస్టియన్ నేమ్ ఉండేది. చెన్నై, ఎక్కువ నాయుడుపేట, నెల్లూరు, కోట, ఒంగోలు ఆ ప్రాంతాల్లో ఆయన సంఘాలు స్థాపించాడు. చాలా గొప్ప పరిచర్య చేశాడు. ఎక్కువగా రెండో రాకడ గురించి ఆయన బోధించేవాడు. రెండో రాకడ గురించి ఆయన బోధించేవారు. అయితే రాను రాను రెండో రాకడ గురించి వాళ్ళు బోధిస్తూ ఏం జరిగిందంటే, యేసు ప్రభు, ఎందుకంటే నేను ఒకసారి నాయుడుపేటలో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ విషయం వాళ్ళు చెప్పారు. చివరికి ఆ సంఘానికి కూడా ఆయన వచ్చారంట. చాలా అద్భుతమైన వర్తమానం ఆయన బోధించేవాడంట. ఆయన చెప్పాడంటే యేసు ప్రభు వచ్చేబోతున్నాడు. యేసు ప్రభు, ఇది 1990s జరిగింది. యేసు ప్రభు వచ్చేబోతున్నాడు అని అంటే ఆ రోజున సంఘస్థులందరూ సిద్ధపడిపోయారంట. ఇక పలానా రోజున వస్తాడు యేసు ప్రభు అనేటప్పటికి అందరూ రెడీ అయిపోయారంట. ఇది 1990s చెప్తాను, మీలో చాలామంది పిల్లలు పుట్టలేదు. తర్వాత అన్నాడంటే యేసు ప్రభు వచ్చేసాడు అన్నాడంటే. అరే వస్తానన్నాడు ఇంతకాలం, ఇప్పుడు వచ్చేసాడు. ఎక్కడున్నాడంటే నాలోకి వచ్చేసాడు అన్నాడండి. అతనే లహరి కృష్ణ. ఒకప్పుడు అద్భుతంగా దేవుని కొరకు వాడబడినవాడు. ఈజ్ ఏ తమిళన్ పర్సన్. మెడ్రాస్లో సెటిల్ అయ్యాడు. ఇప్పుడు ఆయన లేడు, కానీ ఆయన స్థాపించిన సంఘాలు ఇప్పటికీ నెల్లూరులో, నాయుడుపేటలో, కోటలో, సూళ్ళూరుపేటలో, చెన్నైలో అక్కడక్కడ ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎక్కడ చూసినా బోర్డులు ఉంటాయి. ఒకప్పుడు దేవుని కొరకు గొప్పగా వాడబడిన పెద్ద దైవజనుడు. పాత పేరు నాకు జ్ఞాపకం లేదు, కానీ ఇప్పుడు ఆ పేరుతో చలామణి అవుతున్నాడు. అందుకని యేసు ప్రభు అంటే నా పేరిట అనేకులు వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చేసాడు. ఎక్కడున్నాడు? నాలోకి వచ్చేసాడు, నేనే అన్నాడు. ప్రజలు షాక్ అయిపోయారు. జిమ్ జోన్స్ అనే ఒక అతను కూడా అలాగే ప్రపంచంలో కొంతమందిని మోసం చేశాడు. దాదాపు 1000 మందిని పైగా ఆత్మాహుతి చేసుకున్నట్టుగా చేశాడు. అమెరికాలో 1000 మంది కూడా కాల్ చేసి చనిపోయారు. జిమ్ జోన్స్. యేసుప్రభు వచ్చేసాడు అందరూ
అప్పట్లో కూడా అంటే మా వయసులో ఉన్న వాళ్ళకి తెలుసు, స్కైలాబ్ అనేది ఉంది, పడిపోయేది, స్కైలాబ్ పడిపోద్ది, ఏ దేశం మీద పడిపోద్దో తెలియదు, ఏ ఊరి మీద పడిపోద్దో తెలియదు, ఆస్తులు అమ్మేసుకోండి ఇంక అంతం వచ్చేసింది అనేవాళ్ళు. కరోనా టైంలో కూడా చాలామంది అదే అన్నారు. సో నేనే క్రీస్తుని చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఈ ప్రపంచానికి వచ్చారు. ప్రజలు కొంతమంది మోసపోయారు, దాంట్లో ఒకడు ఈ వ్యక్తి. అంతేకాదు నేనే క్రీస్తుని అని అంటే వీళ్ళు మోసం ఎలా చేస్తారో చెప్తున్నాను. మోసం ఎలా చేస్తారంటే ఒకటి నేనే క్రీస్తుని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. రెండవది చాలా జాగ్రత్తగానండి, నేనే క్రీస్తుని అని చెప్పరు కానీ ఇదే క్రీస్తు బోధ అని చెప్తారు. నేనే క్రీస్తుని చెబితే ఎవరు నమ్మరు. ఎవరో నమ్మిన వాళ్ళు ఉంటారు. జిమ్ జోన్స్ నమ్మిన వాళ్ళు, ఈ వ్యక్తిని నమ్మిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇదే క్రీస్తు బోధ అని చెప్తే చాలామంది నమ్ముతారు. నేనే క్రీస్తుని అని చెప్పడంలో రెండో అర్థం ఏంటంటే ఇదే క్రీస్తు బోధ, ఇదే క్రీస్తు వర్తమానము, ఇవే యేసు ప్రభు చేసే కార్యాలు అని చెప్తే ప్రజలు వెంటనే మోసపోతారు. ఎందుకంటే ప్రజలు బైబిల్ చదవరు, బైబిల్ జ్ఞానం ఎవరికి. ఈ రోజున క్రైస్తవత్వములో చాలామందికి ఉన్న పెద్ద లోపం 90% అనవచ్చేమో, ఇది అతిశయోక్తి అవుతుందేమో అనుకోవచ్చు. 90% క్రైస్తవులకి బైబిల్ తెలియదు. చర్చిలకు వస్తారు, ఏదో అక్కడ బోధించే బోధలు వింటూ ఉంటారు, బోధకుడు సేవకుడు చెప్పిందే నమ్ముతారు. కానీ ఇది బైబిల్లో ఉందా లేదా పరీక్షించే వాళ్ళు ఎవరు లేరు. బెరియన్ క్రిస్టియన్ లాంటి వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఏదో వాళ్ళు చెప్పింది. ఎందుకంటే నమ్మకము విశ్వాసం అంతా ఎవరి మీద ఉంది? పాస్టర్ గారి మీద ఉంది, బోధకుడి మీద. వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు. అది బైబిల్లో ఉందా లేదో పరీక్షించే జ్ఞానం ఎవరికి లేదు. కారణం ఏంటంటే వీళ్ళు బైబిల్ చదవరు. చూడండి, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తాడు కదా, అంత్యకాలంలో 11వ వచనం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రాబో దినములందు దేశములో నేను క్షామమును పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. యెహోవా దాని అర్థం ఏంటో చెప్పమంటారా? అంచె దినాల్లో దేవుడు క్షామమును పుట్టిస్తాడంట. క్షామము అంటే కరువు. అంచె దినాల్లో ఏ కరువు వస్తుంది? ఆహారం లేకపోవడం అనే కరువు కాదు, వస్త్రాలు లేకపోవడం అనే కరువు కాదు, డబ్బు లేకపోవడం అనే కరువు కాదు. అంచె దినాల్లో వచ్చే కరువు అంటే ఏమిటంటే యెహోవా వాక్కు లేకపోవడం అనే కరువు. అంటే సత్యవాక్యం అనేది దొరకదు. ఏదో బోధిస్తూ ఉంటారు, వాళ్ళు సొంత కవిత్వం చెప్తూ ఉంటారు, సొంత ఉద్దేశాలు చెప్తూ ఉంటారు, సొంత ఆలోచనలు చెప్తూ ఉంటారు, సొంత ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉంటారు, బైబిల్ తీస్తారు, కానీ ఎక్కడికో వెళ్ళిపోతారు. అంచె దినాల్లో వచ్చే కరువు ఏంటంటే నిజమైన సత్యవాక్యము దొరకని కరువు. నేను రప్పిస్తానని దేవుడే అంటున్నాడు. ఆమోస్ గ్రంథం అంచె దినాలకు సంబంధించిన అధ్యాయం పుస్తకం ఇది. అందుకని ఈ కరువు ఉంది ఇప్పుడు. ఎందుకంటే బైబిల్ చదవడం. మీలో కూడా దయచేసి అర్థం చేసుకోండి, చదువుకున్న వాళ్ళందరూ బైబిల్ చదవండి. యూట్యూబ్లో వర్తమానాలు వింటారు, కానీ యూట్యూబ్లో వర్తమానాలు చెప్పేవాళ్ళు కరెక్టో కాదో మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు బైబిల్ తెలిసినప్పుడే. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళొకసారి చెప్తున్నాను. సేవకుడి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన చెప్పిందంతా కరెక్ట్ అని ఎప్పుడు అనుకోకండి. డోంట్ బిలీవ్ ద ప్రీచర్, బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ద ప్రీచర్. చూడు, మీరు నన్ను నమ్మొచ్చు, నా మీద మీకు గౌరవం ఉండొచ్చు, నా మీద మీకు మంచి అభిప్రాయం ఉండొచ్చు, అలాగే నేను చెప్పిందంతా నమ్మని నేను చెప్పను. గౌరవము ఉండొచ్చు, కానీ నమ్మవలసిందేంటి? వాక్యాన్ని. వాక్యానికి అతీతుడు సేవకుడు కాదు. నో పాస్టర్, నో ప్రీచర్ ఈజ్ బియాండ్ ద హోలీ బైబిల్. ఏ సేవకుడు ప్రపంచంలో వాక్యానికి అతీతుడు కాదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఆ సేవకుడి మీద మనకు మంచి అభిప్రాయం ఉంటుంది, ఆయన ఏది చెప్పినా, ఏ చెత్త చెప్పినా అది కరెక్ట్ అనుకుంటున్నారు క్రైస్తవులు. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిప్రాయం. ఆయన మంచోడు కదండి, అయితే మంచోడు అయితే అబద్ధం చెప్పడానికి రూల్ ఉందా? సేవకుడి మీద ఉన్న గౌరవాన్ని బట్టి వాళ్ళు చెప్పేదంతా కరెక్ట్ అని ఎలాగనుకుంటాం? అది వాక్యములో ఉందా లేదో చూసుకుని, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా నేను చెప్పొచ్చు, కానీ బైబిల్లో ఉందా లేదో మీరు చెక్ చేసుకోండి. బైబిల్లో లేకపోతే అది కూడా మీరు నమ్మద్దు. నన్ను గౌరవించడం వేరే, నేను వాక్యాన్ని వివరించి చెప్పేది వేరే. విలువ వాక్యానికి ఇవ్వాలి, ఆ తర్వాత బోధకునికి ఇవ్వాలి.
అంతేగాని ఎవరో ఉన్నాడు, ఇంకా అతని పేరు ప్రపంచంలో మారుమోగిపోతుంది, అతడు ఏ అబద్ధం చెప్పినా ఏ అసత్యం చెప్పినా అది కరెక్ట్ అనుకుంటున్నారు. ఎందుకు? అతని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి. మనిషి మీద నమ్మకం ఉండకూడదు, వాక్యం మీద నమ్మకం ఉండాలి. మనం నమ్మవలసింది బైబిల్ని, మనిషిని కాదు. బైబిల్ని నమ్మాలి, బోధకుల్ని కాదు. బోధకుల్ని తిరస్కరించమండం లేదు, బోధకుల్ని ఏదో తిట్టుకుంటూ ఉండాలి. బోధకుడిని గౌరవిద్దాం, కానీ ఏ బోధకుడు, దయచేసి అర్థం చేసుకోండి, ఈ ప్రపంచంలో ఏ బోధకుడు బైబిల్కి అతీతుడు కాదు. నో ప్రీచర్ ఈజ్ అబౌవ్ ద హోలీ బైబిల్. ఇదే స్టాండర్డ్. దీనికి మించిన వాళ్ళు ఎవరో లేరు. ఎవరైనా సరే దీంట్లో ఉన్నది చెప్పవలసిందే. మరి దీంట్లో ఉన్నది చెప్తున్నారో లేదో మనకెలా తెలుస్తుంది? మనం చదవాలి, మనం చదవాలి. అందుకని మనం చూస్తున్నాం కదా, ఆ దుర్బోధకులు అనే ధారావాహికలు కూడా అదే చెప్పాను. మన శత్రువు ఎవరంటే దుర్బోధకులు. ఎందుకంటే దుర్బోధకులు బైబిల్కి మించి ఎక్స్ట్రా రెవల్యూషన్ చెప్తారు. ఏదో దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు, దేవుడు నాకు అది చెప్పాడు, దేవుడు అది ఇది చెప్పాడు. కథలు చెప్పకు, బైబిల్ ఏం చెప్తుందో చెప్పు. దేవుడు నీకు చెప్పడం ఏంటి? దేవుడు ఎవరికి చెప్పడు. దేవుడు చెప్పవలసినంత బైబిల్లో చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఎక్స్ట్రా ఏమీ చెప్పడు. దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, దేవుడు ఏదైతే ప్రత్యక్షపరచాలనుకున్నాడో ఆల్రెడీ బైబిల్లో ప్రత్యక్షపరిచేశాడు. బైబిల్కి మించింది ప్రపంచంలో ఎవరు చెప్పినా నమ్మొద్దు. బైబిల్లో లేనిది ప్రపంచంలో ఎవరు చెప్పినా నమ్మొద్దు. మనకు ప్రామాణికం బైబిలే. ఒక మాట అర్థం చేసుకోండి, బైబిల్ లేకపోతే నేను లేని, మీరు లేరు, ఈ సంఘాలు లేవు, ప్రపంచంలో క్రైస్తవత్వమే లేదు. బైబిల్కి విలువ. మరి బైబిల్లో ఉన్నది మనం తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి కదా. సేవకుడిని గౌరవిస్తాం, మంచిది. బోధకుడి మీద అభిమానం ఉంటుంది. అభిమాన సంఘాలు ఉన్నాయి. సినీ యాక్టర్లకి ఫ్యాన్స్ ఉన్నట్టుగానే సేవకులు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సరే, మీకున్న ఫ్యాన్ ఫేర్ను బట్టి అతన్ని గౌరవించండి, అతనికి మీ డబ్బులన్నీ పంపించండి. అయితే ఒకటి, చెప్పిందంతా కరెక్ట్ అని నమ్మకండి. బైబిల్లో చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేయండి. బెరియన్ సంఘం, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో బెరియా సంఘ విశ్వాసాలను చూస్తే మతిపోద్ది. అపోస్తులైన పౌలు చెప్పిన బోధ కూడా లేఖనానుసారంగా ఉందా లేదని అరే అపోస్తులైన పౌలు చెప్పింది చెక్ చేయవలసిన పని ఉంది అసలు? అపోస్తులైన పౌలు గారు చేసిన బోధల్ని పరీక్షించవలసిన అవసరం ఉందా? కానీ బెరియన్ విశ్వాసులు ఎటువంటి వాళ్ళు అంటే, పౌలైనా పర్వాలేదు, ఆయన బోధ లేఖనానుసారంగా ఉందో లేదో మేము చెక్ చేసిన తర్వాత నమ్ముతామనేవాళ్ళు. అమ్మో, అటువంటి బెరియన్ విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున క్రైస్తవత్వంలో? ఎవరినో అభిమానిస్తారు, వారు చెప్పే చెత్త అయినా వాక్యం అని నమ్మేస్తారు. అది బైబిల్లో ఉందా లేదా అనేది తెలుసుకునే అవకాశము, ఆ సమయం క్రైస్తవులు ఎవడలేదు. ఎందుకంటే మన నమ్మిక ఎవరి మీద ఉంది? బోధకుల మీద ఉంది, బైబిల్ కాదు. ఎందుకంటే బైబిల్ చదవడం టైం వేస్ట్ అనుకుంటున్నాం. కాదు. అందుకని అబద్ధ బోధకులకు ఉన్న బిరుదులు చెప్పాను, మోసం చేసే వాళ్ళకున్న బిరుదులు చెప్పాను. రెండోది, వాళ్ళు మోసం ఎలా చేస్తారంటే స్నేహితులారా, నేనే క్రీస్తునని చెప్తారు. కొంతమంది వచ్చారు, ఇదే క్రీస్తు బోధ అని చెప్తారు. మరి ఎలాగూ? యేసు ప్రభు ఇది చెప్పారంట, ఎలాగూ నమ్ముతాం? అందుకని వీళ్ళు చేసే మోసం ఏంటంటే, ఇదే యేసు వర్తమానం, ఇదే ప్రభువు చెప్పాడు, ఇదే యేసు ప్రభువు చెప్పాడు, రాత్రి నాకు దేవుడు కనబడ్డాడు, ఇది నాకు కనబడ్డాడు, ఈ వాక్యం యొక్క ఈ ఆత్మీయ అర్థం ఇదని ఇదే అని చెప్తారు. ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగానండి. బైబిల్లో ఎక్కడైనా ఒక అంశం మనకు అర్థం కానిది ఉందనుకోండి, దానికి అర్థం వచ్చేది ఇంకొక దగ్గర బైబిల్లోనే ఎక్కడో ఉంటుంది. క్రాస్ రిఫరెన్స్ బైబిల్లోనే ఉంటుంది. బైబిల్లో ఏదో ఒక వచనం చదువుతారు, మీకు అర్థం కాదు. మరి దానికి అర్థం ఎక్కడుందంటే బైబిల్లోనే ఇంకొక దగ్గర ఉంటుంది, ఇంకో పుస్తకంలో ఉంటుంది, ఇంకో అధ్యాయంలో ఉంటుంది. ఇది అర్థం కావాలంటే అది కూడా చదవాలి. సో బైబిల్కి అర్థం ఇస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే బైబిల్ ఇంటర్ప్రిట్స్ బైబిల్. ఇదిగో ఈ వాక్యం ఉంది, దీనికి అర్థం నేను ఈ విధంగా అనుకుంటున్నాను అని అనుకోకూడదు. మనం ఈ వాక్యానికి అర్థము బైబిల్లోనే ఇంకో వచనం ద్వారా మనం ఏం చేయాలి? చూపించాలి. దట్ ఈస్ కరెక్ట్, అది కరెక్ట్. అందుకని ఈ మోసం చేసేవాళ్ళకున్న బిరుదులు, మోసం ఎలా చేస్తారంటే, నేనే క్రీస్తునని చెప్తారు, ఇదే క్రీస్తు వర్తమానం అని చెప్తారు, ఇవే క్రీస్తు చేసిన కార్యాలని చెప్తారు. ఇది రెండవది. అర్థమవుతుందా? మొదటి, మోసం చేసేవాళ్ళకున్న బిరుదులు చెప్పాను. రెండోది, మోసం ఎలా చేస్తారంటే, నేనే క్రీస్తునని చెప్పిన వాళ్ళు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఇగో యేసు ప్రభు నేనే అని చెప్పేవాళ్ళు ఎంతమంది వస్తారో మనకి తెలియదు.
ఇదే క్రీస్తు బోధని చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. మూడవది, వీరు మోసములో ఎవరు పడిపోతారు, ఎంతమంది పడతారు? అక్కడే ఉంది చూడండి, 5వ వచనంలో అంటాడు, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మూడవది, ఎంతమంది మోసపోతారు? పలువురు, అనేకులు. అమ్మో, వీళ్ళు మోసానికి ఎక్కువ మందే పడతారన్నమాట, తక్కువ మంది కాదు. ఎందుకంటే వీరు అనేకులుగా ఉన్నారు, ఈ మోసం చేసేవాళ్ళు, క్రీస్తు విరోధులు. వీరు అనేకులుగా ఉన్నారు కాబట్టి వీరు ద్వారా మోసపోయేవాళ్ళు కూడా అనేకులు ఉంటారు. ఈ రోజున అనేకులు మోసపోతున్నారు. స్కోర్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ డిసీవ్డ్ బై దిస్ డిసీవర్స్ అని అనవచ్చు. అనేకులు మోసపోతారు. కొద్దిమంది అనలేదు ప్రభు, అనేకులు, పలువురిని మోసపరచెదరు. వీళ్ళు అనేకులు వస్తారు. 5వ వచనంలో అనేకులు అంటాడు, వీరు అనేకులు వచ్చి అనేకులని, పలువురిని మోసం చేస్తారు. అంటే మోసంలో పడిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, తక్కువ ఎక్కువ? మెజారిటీ విల్ బి డిసీవ్డ్. అర్థం చేసుకోండి, మోసములో పడిపోయేవాళ్ళు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటారు, సత్యములో ఉండేవాళ్ళు ఎప్పుడూ తక్కువగానే ఉంటారు. ఎప్పుడు తక్కువ. చిన్న ఉదాహరణ చెప్తాను. 12 మంది వేగుల వారిని మోషే పంపించాడు. 10 మంది వేగుల వారు చెడ్డ సమాచారం తీసుకుని వచ్చారు. 2 వేగుల వారు మంచి సమాచారం తీసుకుని వచ్చారు, యెహోషువ, కాలేబు. 12 మంది తీసుకుని వచ్చిన వేగుల వారు తీసుకొచ్చిన చెడ్డ సమాచారం వినిన వాళ్ళు తక్కువ ఎక్కువ? మెజారిటీ. ద్వితీయోపదేశ కాండంలో చూసాను, 12 మంది వేగుల వారు ఎక్కువే, 10 మంది వేగుల వారు. 12 మందిలో 10 మంది ఆళ్లే ఉన్నారు. అంటే చెడ్డ సమాచారం మోసం చేసేవాళ్ళు 12 మందిలో ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. సత్యం చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2. దయచేసి అర్థం చేసుకోండి, సత్యం చెప్పేవాళ్ళు 2 తక్కువే ఉంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువే ఉంటారు. ఎప్పటికైనా సరే అదొక ఉదాహరణ. సత్యం చెప్పేవాళ్ళు ఇప్పుడు తక్కువే ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువగానే ఉంటారు. ఆ 12 + 10 + 2. తర్వాత ఈ 10 మంది మోసములో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువగా మోసపోయారా? 2 చెప్పిన సత్యాన్ని ఎక్కువగా నమ్మారా? 10 మంది చెప్పిన అబద్ధం ఎక్కువ నమ్మారా? 10 మంది చెప్పిన అబద్ధమే నమ్మారు. మీరు సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాలు చదివితే, సంఖ్యాకాండం 14 అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద, అహరోను మీద, యెహోషువ మీద, కాలేబు దగ్గరికి వచ్చి, ఇదిగో మీరు మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చారు, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకుని వచ్చారని ఆ 7వ వచనం 8వ వచనంలో చూసాం. వాళ్ళందరూ రాళ్ళు పట్టుకున్నారు. ఎందుకు? మోషేని, అహరోన్ని, యెహోషువని, కాలేబుని రాళ్ళు పెట్టుకొట్టి చంపాలని. ఇన్ని లక్షల మంది అంటారు, మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, వి విల్ గో బ్యాక్ టు ఈజిప్ట్, మళ్ళీ మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ కనానులో ఆ 13వ అధ్యాయం చివరిలో ఉంటుంది, అది శత్రు దుర్భేద్యం అనేది. వాళ్ళని మేము ఓడించడం చాలా కష్టమని 10 మంది చెప్పారు. ఆ 2 చెప్పింది కరెక్టా? 10 మంది చెప్పింది కరెక్టా? 10 మంది చెప్పిందే కరెక్ట్ అని ఆ రోజు నమ్మారు. ఈ 4 రాళ్ళు పెట్టుకొట్టి చంపడానికి ఏం చేశారు? రెడీగా ఉన్నారు. 2 చెప్పింది నమ్మలేదు, 10 మంది చెప్పిందే నమ్మారు. సో మెజారిటీ ఎప్పుడు ఏం చెప్తారు? అబద్ధమే చెప్తారు. స్నేహితులను అర్థం చేసుకోండి, సత్యములో ఉండేవాళ్ళు తక్కువే. ఆ తక్కువలో నేనున్నానా లేదా, ఆ తక్కువలో మీరున్నారా లేదా మనం పరీక్షించుకోవాలి. అంతేకాదు, రాజుల గ్రంథంలో కూడా మీరు చూస్తే, ఆహాబు రాజు, యెహోషాపాతు రాజు సిరియా మీదకి దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ప్రవక్తలను పిలుస్తారు. ఆహాబు రాజుకి, యెహోషాపాతు రాజు దగ్గరికి 400 మంది ప్రవక్తలు ఏం చెప్తారు అంటాడు, రాజా మీరు వెళ్ళండి, దేవుడు సిరియన్ల మీదకి మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు మీకు విజయం ఇస్తాడు. ఇదిగో దేవుని ఆత్మ మా మీదకి వచ్చింది, దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడని ఎంతమంది చెప్పారు? 400 ప్రవక్తలు చెప్పారు. యెహోషాపాతు అంటాడు, సరే 400 మంది ప్రవక్తలు వెళితే యుద్ధంలో విజయం ఇస్తానంటారు, ఇంకా ఎవరైనా ప్రవక్తలు ఉన్నారని ఒకడున్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు మీకాయ. ఆడెప్పుడు మనకు అనుకూలంగా చెప్పడు, వాడెప్పుడు మళ్ళీ గద్దిస్తూ ఉంటాడు, తిడుతూనే ఉంటాడు, ఫేవరబుల్ మెసేజ్ ఏం చెప్పాడు. సరే వాడిని కూడా పిలవండి. ఒక్కడొచ్చాడు, మీకాయ ప్రవక్త వచ్చాడు. 400 మంది ఏమన్నారంటే, యుద్ధానికి వెళ్ళండి, విజయం మీదే అన్నారు. ఆ ఒక్కడొచ్చి అంటాడు, యుద్ధానికి వెళ్తే మీరు మరణిస్తారన్నారు. చెంప మీద కొట్టేశారు పాపం. మీకాయని ఏం చేశారు? చెంప మీద కొట్టారు. 400 మంది ఒక వర్తమానం ఇచ్చారు, ఒక్కడే ఒక వర్తమానం ఇచ్చారు. ఇప్పుడు ఎవరిది కరెక్టు? 400 మంది చెప్పింది కరెక్టా, ఒకడు చెప్పింది కరెక్టా? ఒక్కడు చెప్పిందే కరెక్ట్ అని తర్వాతి
నిరూపించబడింది. దేవుడు నిరూపించాడు. మెజారిటీలో ఎక్కువగా అబద్ధాలు ఉంటాయి, మైనారిటీలో ఎక్కువ ఉంటాయి. అందుకని ప్రభు అంటున్నాడు, అనేకులు వస్తారు, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. ఇక్కడ జరిగే రెండవది ఏమిటంటే, ఎంతమంది మోసపోతారంటే అనేకులు మోసపోతారు. ఆ రోజున 10 మంది వేగులు వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు లక్షల కొలది మోసపోయారు. అరణ్యములో వాళ్ళందరూ రాలిపోయేటట్టుగా దేవుడు చేశాడు. 400 మంది ప్రవక్తల ద్వారా ఎక్కువ మంది మోసపోయారు. ఆహాబు ఆ రోజున యుద్ధములో మరణించాడు. మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మోసంలో పడిపోయేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సత్యం చెప్పేవాళ్ళు కొద్దిమందే ఉంటారు, సత్యాన్ని పాటించేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్ది మందిలో మీరు నేను ఉండాలి. మొదటి ఏమన్నాను, వాళ్ళకున్న బిరుదుల గురించి చెప్పాను. రెండవది, వారు ఎలా మోసం చేస్తారో చెప్పాను. మూడవది, ఎంతమంది వారు మోసంలో పడిపోయారో మనం ఇప్పుడే తెలుసుకున్నాం. నాలుగవది, వాళ్ళు మోసం చేసి ద్వారా ప్రజలు ఏమైపోతారంటే చెప్తున్నాడు కదా, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకుని. అంటే ప్రజలను ఏం చేస్తారంటే 2 కొరింథీ 11వ అధ్యాయం, అక్కడ ఒక మంచి వచనం ఉంటుంది దీనికి సంబంధించి. 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం చదవండమ్మా దయచేసి. సర్పము 2 కొరింథీ 11:3, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడు. పౌలు స్థాపించిన కొరింథీ సంఘ విశ్వాసులను బట్టి పౌలు గారు భయపడుతున్నాడు. ఎందుకంటే నేనే స్థాపించాను ఈ సంఘాన్ని, కానీ ఈ సంఘము సర్పము లేక ఈ అపవాది మోసములో పడిపోయి ఎక్కడ దేవునికి దూరం అయిపోతారని నాకే భయం వేస్తుంది. పౌలు గారికే భయం ఉందంట. ఆయన స్థాపించిన సంఘంలోనే మోసం జరుగుతూ ఉండి మోసపోయి ప్రజలందరూ దేవునికి దూరం వెళ్ళిపోతారని పౌలు గారు భయపడుతున్నాడు. సర్పము ఏం చేస్తుందో చెప్తున్నాను, సాతానుడు ఏం చేస్తాడో చెప్తున్నాను, లేక సాతానుడు అనుచరులైన దుర్బోధకులు ఏం చేస్తారో చెప్తున్నానండి అంటున్నాడు. క్రీస్తు ఎడలనున్న సరళత నుంచి పవిత్రత నుంచి తొలగిస్తారు. ఏంటి దానికి అర్థం? చూడండి, దుర్బోధ వల్ల ఏం జరుగుతుంది, లేక ఈ క్రీస్తు విరోధులు మోసం చేసేవాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే క్రీస్తు ఎడలనున్న సరళత నుంచి పవిత్రత నుంచి దూరం అవుతాం. క్రీస్తు ఎడల్లో ఉన్న సరళత అంటే అర్థం ఏంటి? దైవభక్తికి దూరం అవుతాం, పరిశుద్ధతకు దూరం అవుతాం. ఈ 2 సాతాన్ని టార్గెట్. మీకు తెలుసా, సాతానుడు మిమ్మల్ని అప్పులు పాలు చేయడు, బాగా ఇస్తాడు. సాతానుడు మిమ్మల్ని అప్పులు పాలు చేయడు. అనుకోవచ్చు సాతానుడు మన పేదరికం ఇస్తాడని. కాదు, సాతానుడు బాగా డబ్బులు ఇచ్చే పడగొడతాడు. పేదరికంలో మనం పడిపోము, ఐశ్వర్యంలోనే మనం పడిపోతామని వాడికి తెలుసు. సాతానుడు ఒక విశ్వాసి మీద దాడి పేదరికం ద్వారా తీసుకురాడు. విశ్వాసి మీద దాడి ఏం చేస్తాడంటే భక్తిలో మనము దేవుని నుంచి తొలగిపోయేటట్టుగా చేస్తాడు. అదే క్రీస్తు ఎడలనున్న సరళత నుంచి మనల్ని తొలగిస్తాడు. భక్తికి దూరం అయిపోతాం, పవిత్రతకు దూరం అయిపోతాం, పరిశుద్ధతకు దూరం అయిపోతాం. భక్తి అంటే అర్థం ఏమిటి? సాతానుడు మనల్ని భక్తికి దూరం చేస్తాడు, పవిత్రతకు దూరం చేస్తాడు. అసలు భక్తి అంటే అర్థం ఏంటి? చూడండి, భక్తి అంటే అర్థం ఏంటో చెప్తుంది. దానికి కూడా వాక్యమే చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. భక్తి అంటే ఏమిటో అక్కడ ఉంది. చూడండి, భక్తి అంటే అర్థం చూస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన. చూడండి, భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు యలోక మాలిన్యము తనకు అందకుండా తాను భక్తి అంటే 2 విషయాలు చెప్తున్నాడు. 1, అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. 2, పరిశుద్ధంగా ఉండాలి. యలోక మాలిన్యములను తనకు అంటకుండా చూసుకోవాలి. 1, సహాయం చేయాలంటే కనికరం కలిగి ఉండాలి. వీ షుడ్ హ్యావ్ కంపాషనేట్ హార్ట్. ఆపదలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయాలి అంటే కనికరము, జాలి, దయ కలిగి ఉండాలి. భక్తిలో నెంబర్ 1. భక్తిలో నెంబర్ 2 ఏమిటంటే యలోక మాలిన్యములు అంటుకోకుండా చూడాలి, అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఈ 2 ఉంటే భక్తి ఉన్నట్టే. నేను చెప్పిందా బైబిల్ చెప్పింది? ఇది నా నిర్వచనం అనకండి. మళ్ళీ గాబ్రియల్ సాల్మన్ గారికి ఇలా చెప్పారు అనకండి. భక్తి అంటే ఏమిటి అన్నదానికి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడే నిర్వచనం ఇచ్చాడు. కనికరము కలిగి ఉండాలి. 2వది
పరిశుద్ధంగా ఉండాలి, ఇహలోక మాలిన్యం. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుంచి దూరం చేస్తాడు, అంటే భక్తి నుంచి మనల్ని దూరం చేస్తాడు, పవిత్రత నుంచి దూరం చేస్తాడు. మొన్న ఫ్రైడే మీటింగ్లోనే ఎప్పుడో చెప్పాను, అమెరికాలో ఒక సేవకుడిని ఒక విలేకరి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఆ విలేకరు అడుగుతాడు, ఇది జరిగింది, మీరు ఎందుకు ఇంతకాలం ఇంత గొప్ప సేవ చేసి ఇప్పుడు దేవునికి దూరం అయిపోయారని అడిగితే, మీరు దేవుణ్ణి ప్రేమించడం లేదా అని అడిగారంట. ఐఎమ్ స్టిల్ లవింగ్ గాడ్ అన్నాడండి. మరి ఎందుకు ఇప్పుడు, ఎందుకంటే అమెరికాలో చాలా పెద్ద పెద్ద సేవకులు ఈ మధ్యకాలంలో పడిపోతున్నారు, 1 by 1. ఏ రోజు ఎవరు పడిపోతారో తెలియడం లేదు. పెద్ద పెద్ద దైవజనులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు, పెద్ద పెద్ద మెగా చర్చెస్ ఉన్న వాళ్ళందరూ ఈ రోజున ఏదో పాపంలో పడిపోయి సంఘాలని సేవని విడిచిపెట్టేశారు. కొంతమంది పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. పేర్లు చెప్పడం లేదు, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కాబట్టి. ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఒక విలేకరి, ఎందుకు పడిపోయారు, దేవుని ఏళ్ళ మీకున్న ప్రేమ తగ్గిందా అంటే, తగ్గలేదు, ఐ స్టిల్ లవ్ జీసస్ అన్నాడంటే. మరి ఎందుకు తగ్గిపోయిందని అంటే, చాలా జాగ్రత్తగా అండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కానీ దేవుడు అంటే భయం లేదన్నాడంట. నాకు ఇప్పుడు తగ్గిపోయింది ఏంటి, భయం. ప్రేమ ఉంది కానీ భయము పోయి. అది ఒక విశ్వాసం ఎప్పుడు పడిపోతాడో చెప్పమంటారా, దేవుడు అంటే భయం లేనప్పుడు. ఎక్కడైతే దేవుడు అంటే భయం లేదో అక్కడ పడిపోతారు. మరి ప్రేమించడం లేదా, ఐ స్టిల్ లవ్ జీసస్ అంటున్నాడంట. నేను ఇంకా యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను. ఒక ఆయన ఈ విషయాన్ని ఆయన ప్రసంగంలో చెప్పాడు, స్టిల్ ఐ లవ్ జీసస్, కానీ దేవుడు అంటే నాకు భయం లేదు. అర్థం చేసుకోండి, ప్రేమించడం వేరే, భయపడడం వేరే. ప్రభువుని ప్రేమిస్తాం అవసరతల కొరకు, కానీ భయపడకపోతే పడిపోయే అవకాశం ఉంటుంది. భయపడకపోతే పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని సాతానుడు ఏం చేస్తాడంటే క్రీస్తు ఎడలనున్న సరళత నుంచి, పవిత్రత నుంచి మనల్ని ఏం చేస్తాడు, తొలగించునేమోనని నాకు భయం ఉందంటాడు పౌలు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి. అందుకని దుర్బోధకులు, ఈ మోసం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే భక్తి నుంచి దూరం చేస్తారు, పరిశుద్ధత నుంచి దూరం చేస్తారు. పరిశుద్ధత మీద ఎంతమంది ప్రసంగాలు చేశారో చెప్పండి ఈ రోజున. నేను పరిశుద్ధత మీద 8 ప్రసంగాలు చేశాను ఒకసారి వరంగల్లో. ఎందుకంటే వాళ్ళు టాపిక్ ఇచ్చారు, హోలీనెస్ మీద అన్న మీరు వాకింగ్ చెప్పాలన్నారు. అది అంత సులువేమి కాదు. ఎందుకంటే పరిశుద్ధత గురించి ఎంత ఆలోచన చేస్తామో మనం, అంతగా సాతానుడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. ప్రయత్నం చేయండి, మన చూపుల్లో పరిశుద్ధంగా ఉండాలని ఆలోచన చేయండి, దాడి పెరిగిపోద్ది చూపుల మీద. మాటల్లో పరిశుద్ధంగా ఉండాలని ఆలోచన చేయండి, ఎక్కడో కూడా మాట ఇసిరేటట్టుగా సాతానుడు మన మీద దాడి చేశాడు. ఎంత పరిశుద్ధంగా ఉండాలని మనం అనుకుంటామో, జీవించాలంటే మనం ఏదో ఉండాలనుక దేవుని సహాయంతోనే ఉంటాం, కానీ దాడి ఎక్కువగా పడుతుంది. సాతానుడికి ఇష్టము లేనిది ఏంటో చెప్పమంటారా, మనం పరిశుద్ధంగా జీవించడం. రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవునిలో పరిశుద్ధి, ఇది సెయింట్ ఆఫ్ గాడ్. కానీ ఇది స్థితిలో పరిశుద్ధత, ఆచరణలో కూడా మనం పరిశుద్ధతలో ఉండాలి. సో సాతానుడు చేసే టార్గెట్ ఏమిటంటే భక్తి నుంచి దూరం చేస్తాడు, పవిత్రత నుంచి దూరం చేస్తాడు. అందుకని మోసం చేసేవాళ్ళు ఏం చేస్తారు, పెద్దగా అంటే డబ్బులు ఆశిస్తారు, ఇవన్నీ చేస్తారు, కానీ ఏం జరుగుతుందంటే భక్తి నుంచి తొలగిపోతారు. మొదటిది వాళ్ళ బిరుదుల గురించి చెప్పాను. రెండవది వాళ్ళు ఏం చేస్తారో చెప్పాను, క్రీస్తునని చెప్పి క్రీస్తు బోధనని చెప్పి. మూడవది వాళ్ళు మోసానికి ఎంతమంది పడిపోతారో చెప్పాను. నాలుగవది ఏం జరుగుతుందంటే భక్తి నుంచి తొలగిపోతాం, పరిశుద్ధత నుంచి తొలగిపోతాం. ఐదవది మరి మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ళు ఉన్నారు, ఏం చేయాలంటే యేసు ప్రభు అంటున్నాడు కదా 4వ వచనంలో, యేసు వారితో ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అంటే ఏం చేయమంటున్నాడు, ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకో. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం గురించి ఏం చేయాలి, నాకు నేను జాగ్రత్త తీసుకోవాలి, మీకు మీరు జాగ్రత్త. మీ జాగ్రత్తలు తీసుకోమని నేను మీకు చెప్తాను, కానీ మీ తరపున నేను జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని ఏం చేయాలి ఇప్పుడు, ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. బివేర్. కుక్క ఉంది జాగ్రత్త. రెడ్డి గారు ఇంట్లో కుక్క లేకపోయినా కుక్క ఉందని జాగ్రత్త అని బోర్డు పెట్టారు. కుక్క ఉందని జాగ్రత్త అన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, జాగ్రత్త. గేటు తీసి త్వరగా లోపలికి మనం చూశాను, అది మంచిది అనుకున్నాను. అంత త్వరగా ఎవరో ధైర్యం చేసి రారు. బివేర్ ఆఫ్ డాగ్స్ అని అంటారు. యేసుప్రభు అంటున్నాడు బివేర్ ఆఫ్ డిసెప్టివ్ పీపుల్. మోసం చేసేవారి విషయంలో జాగ్రత్త. సంఘంగా మనం అర్థం చేసుకోవాలి.
వ్యక్తిగత విశ్వాసిగా అర్థం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఆధ్యాత్మిక జీవిత విషయంలో ఏం చేయాలి? జాగ్రత్తలు. బట్ ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ ప్రికాషన్? ఎవరికి వాళ్ళు వాళ్ళ భక్తి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చూడండి, ఒక మాట అర్థం చేసుకోండి. యేసు ప్రభు నమ్మడం, రక్షించబడడం, సంఘానికి రావడము, ఈ బలలో పాల్గొనడము, కానుకలు, ఇదంతా మంచిది. కానీ ఇదొక ఎత్తు. మరొక విషయం ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ భక్తి జీవితం గురించి ఏం చేయాలి? ప్రికాషన్స్, జాగ్రత్త తీసుకోవాలి. మనం బట్టలు కొన్నప్పుడు జాగ్రత్త తీసుకుంటాం, టిఫిన్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త తీసుకుంటాం, డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్త తీసుకుంటాం, మన పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు జాగ్రత్త తీసుకుంటాం. కానీ భక్తి జీవితంలో జాగ్రత్తలు ఉన్నాయా? లేదు. ఒక కూరగాయలు కొన్నప్పుడు ఏవి పుచ్చివి ఏవి మంచివి కొనేది కేజీయో అరగంట చేర్చాం. మనం కొనేది ఒక చీర ఒక డ్రెస్సు, కానీ గంట షాపులో ఉండి అన్నీ మడత పెడితే ఎలాగలా చెప్పి చూస్తాం. ఎంత జాగ్రత్త తీసుకుంటాం? బట్టల విషయంలో జాగ్రత్త, కూరగాయల విషయంలో జాగ్రత్త, ఒక స్థలం కొనేటప్పుడు జాగ్రత్త, దానికి లిటిగేషన్స్ ఉన్నాయి, ఇది బంజరు భూమా, దీనికి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయని జాగ్రత్త. అన్ని విషయాల్లో జాగ్రత్త ఉంది. అయితే భక్తి విషయంలో జాగ్రత్త ఉందా? లేదు. క్రైస్తవులకి లేదు. సరే, ఎవరి గురించో మనకెందుకు, మనమైనా జాగ్రత్త తీసుకోవాలి. యేసుప్రభు అంటాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు. ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. మీకు మీరు జాగ్రత్త తీసుకోవాలి, నాకు నేను జాగ్రత్త తీసుకోవాలి. మన చుట్టూ చాలా ఆకర్షణలు ఉంటాయి, చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. ఏవో సెంటిమెంటల్గా మన మీద దాడి చేస్తూ ఉంటారు, కానీ జాగ్రత్తలు తీసుకునేటప్పుడు వీటన్నిటినీ అధిగమించాలి. అందుకని మనం ఏం చేయాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. చివరిలో చెప్తాను చూడండి, అసలు ఈ మోసం చేసేవాళ్ళని ఎలా గుర్తించగలం? ఇది చెప్పేసి మనం బలలో పాల్గొందాం. మోసం చేసేవాళ్ళని ఎలా గుర్తించగలం? మొదటిది, మోసం చేసేవాళ్ళకున్న బిరుదుల గురించి చెప్పాను. రెండవది, మోసం చేసేవాళ్ళు ఎలా మోసం చేస్తారో చెప్పాను. మూడవది, మోసంలో ఎంతమంది పడిపోతారో చెప్పాను. నాలుగవది, మోసము ఎలా జరుగుతుంది, భక్తి నుంచి తొలగిస్తారు. ఐదవది, మోసం చేసేవారి విషయంలో మనం ఎలా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని వర్తమానాలు వినకూడదు, అన్ని మీటింగులకి వెళ్ళకూడదు, అన్నీ కరెక్ట్ అని అనుకోకూడదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చివరిగా ఏమిటంటే మోసం చేసేవాళ్ళని ఎలా గుర్తుపట్టగలం? 3 లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. మోసం చేసిన వాళ్ళని ఎలా గుర్తుపట్టగలం? చూడండి, మొదటి లక్షణం ఏమిటంటే వాట్ హీ సేస్ అబౌట్ జీసస్ ఈజ్ ఇంపార్టెంట్. మోసం చేసేవాడు ప్రతి బోధలో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే యేసు ప్రభుని గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభుని గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మోసం చేసేవాళ్ళు ఏం చెప్తారు. ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, సబ్జెక్ట్ వచ్చింది. మోసం చేసేవాళ్ళు యేసు ప్రభుని గురించి ఏం చెప్తారంటే, యేసు ప్రభు అమ్మ భూలోకానికి వచ్చింది నిన్ను కోటీశ్వరుని చేయడానికి అని చెప్తారు. అందుకొరకు యేసుప్రభు వచ్చాడా? యేసుప్రభు నిన్ను కోటీశ్వరుని చేయడానికి వచ్చాడా? కానీ అలా చెప్తారు. అందుకని మోసం చేసేవాళ్ళు యేసుప్రభుని గురించి ఏం చెప్తారో జాగ్రత్తగా వినాలి. ఏం చెప్తారంటే, నిన్ను కోటీశ్వరుని చేయడానికే వచ్చాడు, నీ కుమార్తెకి మంచి సంబంధం ఇవ్వడానికి వచ్చాడు, నీ భోగములో జీవించడానికి వచ్చాడు. 2 కొరింథీ 8వ అధ్యాయం తీసుకుని వస్తారు వాళ్ళు. ఇదిగో నీ కొరకే వచ్చాడు, నిన్ను బాగా ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆశీర్వాదం అంటే పర సంబంధమైన ఆశీర్వాదమా, భూ సంబంధమైన ఆశీర్వాదమా, ఈ జనాలకి తెలియదు. ఎందుకంటే ఆయన చెప్పుకుంటూ ఉంటాడు, ఇదిగో ఒకప్పుడు నేను బండి మీద తిరిగేవాడు, దేవుడు పెద్ద కారు ఇచ్చాడు. ఎవరి సొమ్ముతో నువ్వు కారు కొనుక్కున్నావు? నువ్వు పెద్ద కారు కొనుక్కున్నావు ఎవరి సొమ్ముతో? నిన్న సాయంత్రం ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, కుంచునిపల్లి నుంచి నా దగ్గరికి వస్తూ ఉంటాడు ఆ బ్రదర్. ఈ మధ్యన ఆయనకు కూడా ఏదో మొబైల్ ఫోన్ ఉంది, పెద్దగా ఆపరేట్ చేయడం రాదు, కానీ దాంట్లో ఒక ఫోటో చూశాడంట. ఒక సేవకుడు, ఎవరో సేవకుడు అంట, ఆయన పేరు చెప్పాడు కానీ మీకు చెప్పడం లేదు. ఆయనకు ఒక కారు, భార్యకు ఒక కారు, కొడుకు ఒక కారు, 3 కార్లు ఉన్నాయంట. పక్కన బట్టలు లేకుండా ఒక విశ్వాసం ఉన్నాడంట. మీకు అర్థమైందా? నేను వివరించి చెప్పవలసిన పర్లేదు కదా. సేవకుడికి ఒక కారు, భార్యకు ఒక కారు, కొడుకు ఒక కారు, పక్కన ఒక విశ్వాసి బట్టలు లేకుండా చిరిగిపోయిన బట్టలతో ఉన్నాడంట. అది పరిస్థితి, ప్రస్తుత క్రైస్తవ పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది? వీడు ఇలాగే ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా? 3కి 3 కార్లు ఉన్నాయంట. విశ్వాసి చిరిగిపోయిన బట్టలతో, పైన సరైన షర్ట్ లేకుండా ఉన్నాడంట. అది పరిస్థితి. అక్కడ ఒక సేవకుడు ఫోటో పెట్టారంట, అది నేనేం మాట్లాడడం లేదు.
అందుకని యేసును గురించి మోసం చేసేవాళ్ళని ఎలా గుర్తుపట్టగలమంటే, యేసు గురించి వారు చేసే బోధ అర్థం. యేసు ప్రభు నీ పాపాలని క్షమిస్తాడు, యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు, యేసు ప్రభు నీకు నిత్య జీవం ఇస్తాడు, యేసు ప్రభు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు, యేసు ప్రభు నిన్ను పరిశుద్ధుడిగా తీరుస్తాడు, యేసు ప్రభు నీ అవసరం ఇది చెప్తున్నాడా? ఇవేమీ చెప్పకుండా యేసు ప్రభు అసలు నీ గురించి ఎందుకు వచ్చాడంటే నిన్ను ఆశీర్వదించడానికే వచ్చాడు అన్నట్టుగా చెప్తున్నారు. వారు యేసును గురించి చెప్పే బోధని జాగ్రత్తగా వినాలి. వాట్ దే ప్రీచ్ అబౌట్ జీసస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ వర్తమానం వినాలి. ఎంతమందికి విచక్షణ ఉంది? ఎంతమంది బోధలు వినేవాళ్ళు ఇక్కడున్న మీరు 100% మీకు ఆ విచక్షణ ఉంది. కానీ బయట జనాలకి ఏముంది? వాళ్ళు ఏం చెప్తే ఏమిటి, మన అవసరత తీరితే చాలు అన్నట్టుగానే ఉంది. అందుకని వీళ్ళని మోసం చేసేవాళ్ళని ఎలా గుర్తుపడతామంటే, నెంబర్ 1, వాళ్ళు యేసు గురించి చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. కేవలం భౌతిక సంబంధమైన వాటి గురించే చెప్తున్నారా, పర సంబంధమైన ఆత్మ సంబంధమైన వాటి గురించి చెప్తున్నారా ఆలోచించే. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు సువార్త చెప్తున్నారా? డస్ దే ప్రీచ్ గాస్పల్? రెండవది, సువార్త చెప్తున్నారా లేదా చూడాలి. ఒకటి యేసు గురించి ఏం చెప్తున్నారో చూడాలి, రెండవది సువార్త గురించి ఏం చెప్తున్నారో చూడాలి. అసలు సువార్త అంటే అర్థం ఏమిటి? 1 కొరింథీ 15వ అధ్యాయం 4 వచనాల్లో ఉంటుంది. సువార్త అంటే ఏమిటో అర్థం చెప్పండి. సువార్త అంటే అర్థం ఏంటి? 1 కొరింథీ 15వ అధ్యాయం 4 వచనాలు అంటారు. సువార్త అంటే ఏమీ లేదు. యేసు ప్రభువు నా పాపముల కొరకు భూలోకానికి శరీరధారిగా వచ్చాడు, శిలువలో మరణించాడు, రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేచి పునరుద్ధాండై తిరిగి లేచాడు. ఆయన డెత్ అండ్ రిజరక్షన్. ఇది సువార్తలో ముఖ్యమైనది. ఇది చెప్తున్నారా? ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, క్రీస్తు శిలువ గురించి, క్రీస్తు సమాధి గురించి, క్రీస్తు పునరుద్ధానం గురించి ఎక్కడైనా సువార్తలో చెప్తున్నారా? రెండవది, చెప్పకపోతే వాళ్ళు మోసం చేస్తున్నారు. సువార్త అనగానే ఆ 1 కొరింథీ 15వ అధ్యాయం 4 వచనాల్లో చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. వాళ్ళు యేసును గురించి ఏం బోధిస్తున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, సువార్తలో ఆయన మరణము, పునరుద్ధానము, పాపాలు, క్షమాపణ గురించి చెప్తున్నారు లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరు ఇది చెప్పడం లేదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. మోసగాళ్ళకున్న మొదటి లక్షణం యేసుని గురించి చెప్పే బోధ. మోసగాళ్ళకున్న రెండవ లక్షణం సువార్తలో ఆయన మరణ, పునరుద్ధానాలు, పాపాల గురించి ప్రస్తావన ఉండదు. మూడవది, చివరిది, వాళ్ళు మోసం చేసేవాళ్ళని ఎలా గుర్తిస్తామంటే వాళ్ళ క్యారెక్టర్ చూడాలి, వాళ్ళ జీవితం చూడాలి. డస్ ఈ ఎగ్జిబిట్ క్యారెక్టర్? వాళ్ళ జీవితం ఎలాగుంది చూడాలి. యేసుప్రభు అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం 19వ వచనంలో, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుని. స్నేహితులారా, అర్థం చేసుకోండి. చాలాసార్లు మనం తెలుసుకున్నాం. ఇది మరొకసారి మీకు చెప్తున్నాను ఏమిటంటే, ఏ సేవకుడినైనా, ఏ బోధకుడినైనా వాళ్ళు వర్తమానాలు బాగున్నాయి అంటే మీరు ముందు చూడవలసింది ఏంటంటే, వర్తమానం వినొద్దు, అతని పర్సనల్ లైఫ్ తెలుసుకోండి. వాళ్ళ పర్సనల్ లైఫ్ మాకెందుకేంటి? తెలుసుకోవలసిందే అది. వాళ్ళ వ్యక్తిగత జీవితమే ముఖ్యం. అందుకని ప్రభు అంటున్నాడు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందురు. వరములు కాదు ఒక మనిషిని గుర్తించేది, ఫలములే ఒక మనిషిని గుర్తించడానికి యార్డ్ స్టిక్, కొలబద్ద. వారి ఫలము చూడాలి, ఆత్మఫలం చూడాలి, పరిశుద్ధత ఫలం చూడాలి, సత్క్రియలు చూడాలి, అనగా వాళ్ళ క్యారెక్టర్ చూడాలి. బోధలు చేయడం చాలా సులువు, క్యారెక్టర్ కలిగి ఉండడం చాలా కష్టం. ఆయన సూపర్ వర్తమానికుడు అండి, ఆయన వర్తమానాలు ఈరోజు వర్తమానం ఇస్తే రేపు 1,00,000 మంది చూస్తారు. చెత్త ఎక్కువ చూస్తారు, సత్యం ఎక్కువ చూడరు. సత్యం ఎవరో చూడరు, ఇవే ఎక్కువ చూస్తారు. అంటే ఎక్కువ చూసినంత మాత్రాన అది సత్యం ఎలాగైపోద్ది? మీకు తెలుసా, యూట్యూబ్స్లో పోర్నోగ్రఫీ చూసేవాళ్ళు కోట్ల మంది ఉంటారు. అంటే అది సత్యమా? పోర్నోగ్రఫీ అంటే తెలుసు కదా, బూతుకు సంబంధించినవి, పాపానికి సంబంధించినవి, ఇవేవో చాలా ఉంటాయి. వాటికి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటాయంట.
ఎప్పుడో ఒకసారి దాని మీద మాట్లాడడానికి ఒక యూత్ మీటింగ్లో నన్ను పిలిస్తే వైజాగ్లో దాని గురించి కొంత రీసెర్చ్ చేశాం. ఎందుకంటే అసలు యూట్యూబ్లు ఎలాగున్నాయంటే దీనికి సంబంధించిన ఈ బూతుకు సంబంధించిన వీడియోలంట ప్రతిరోజు వేలుకొలది అప్లోడ్ జరుగుతున్నాయంట. వేలుకొలది అప్లోడ్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దాన్ని ఖర్చు పెడుతున్నారంట. ఒక ఆయన అంటాడు ఆ యూట్యూబ్లన్నీ చూడడానికి ఒక వ్యక్తికి 25,000 సంవత్సరాలు పడతారంట. అంటే మన సోషల్ మీడియాలో యూట్యూబ్ ఇది ఎప్పుడు స్టాటిస్టిక్స్ అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం స్టాటిస్టిక్స్. ఆ యూట్యూబ్లన్నీ ప్రతి ఒక్కటి చూడాలంటే ఒక మనిషికి ఆ మనిషి ఎంతకాలం బ్రతకాలంట? 25,000 సంవత్సరాలు బ్రతికితే ఆ యూట్యూబ్లన్నీ చూడగలండి. మనిషి బ్రతికేదంతా 100 సంవత్సరాలు అనుకున్నాం. ఒక మనిషి 25,000 సంవత్సరాలు బతికితే ఇప్పుడు అప్లోడ్ చేయబడిన యూట్యూబ్లన్నీ చూడగలండి. అంటే మనిషికి అసాధ్యమైనన్ని ఛానల్స్ మీడియాలో ఉన్నాయి. మీరు రోజు 24 గంటలు చూసినా, మీరు 100 సంవత్సరాలు జీవించి 200 సంవత్సరాలు జీవించిన అవ్వంట. ఇంకా చూడవలసినవి చాలా ఉంటాయంట. 25,000 సంవత్సరాలు జీవిస్తేనే కానీ తరగవంట. అంటే అన్ని అప్లోడ్ అయిపోయినాయి. ఇది చెప్పి ఇప్పటికి ఎన్ని అప్లోడ్ అయినాయో మనకే తెలియదు. ఎవరికి వాళ్ళము జాగ్రత్త తీసుకోవాలి.